అంటే ఇప్పుడు మీకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉందనుకుంటున్నారు, అంటే గౌతమి నుంచి అంటారా, ఆమెకు సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి అంటారా? రెండు. ఏమంటే నాకున్న ఎక్స్పీరియన్సు, నాకు మీరు చెప్తున్న వ్యక్తితో నాకున్న పరిచయం కారణంగా చెప్తున్నాను. నాకు తెలిసి మీరు చెప్తున్న ఆ జర్నలిస్ట్ మూర్తి గారు అయితే ఒకళ్ళ మీద అటాక్ చేసే నేచర్ కాదు, నాకు తెలిసిన మూర్తి గారు అయితే. థ్యాంక్స్ సార్. నిజంగా అదైతే నాకు తెలిసి ఇంకోటి నేను పబ్లిక్గా ఒప్పుకోవాలి ఆయన నన్ను తిట్టిన. సార్ అసలు ఆయన మేము బెదిరించామని చెప్పి నరం కట్ చేస్తారు. నాకేం భయం లేదు, నా కారు ఈ నెంబర్ తిరుగుతా. అసలు ఎవరు బెదిరించారయ్యా? ఒక ప్రూఫ్ చూపి నేను బెదిరించినట్టు. సన్నాసి ఏదేదో మాట్లాడతావు, ఇట్లా తిప్పేస్తావు ఎందుకు? మమ్మల్ని బతకనివయ్యా బాబు. తిప్పేసి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 10 days కూడా మాట్లాడతాడు. రాసి పెట్టుకోండి. నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి బాబు. ఈ చిన్న ఇష్యూ అయ్యా, కోర్టులో తేలుస్తారా న్యాయమూర్తి? మహేష్ గారు, ఇవాళ మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నందుకే జనాలు తిడుతుంది. జనాలకు అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల వ్యవహారం ఇంట్రెస్ట్ ఉన్నాం. 10 రోజులు కావచ్చు, 100 రోజులు నడుపుకొనియండి. మీ ఫోటో పెట్టి నా ఫోటో పెట్టి పక్కన వీళ్ళిద్దరు దొంగనా కొడుకులని పెట్టుకుని నడుపుకొని ఏ మూడిద్ది నాకు అర్థం కాదు. మీరు చాలా తక్కువ అంచనా వేశారు. ఆ అమ్మాయి 40 days ఈ మార్కెటింగ్ నడిపింది. ఆ అమ్మాయి 3 months ప్లాన్ చేసుకుంది. ఆ అమ్మాయి కమెంట్స్ బాంబేలో కుశల్ కంపెనీ ఇంకో 3 companies వర్క్ చేస్తున్నాయి. కమెంట్స్ మా అమ్మని నాన్నని తిడతా పెట్టేస్తుంది అమ్మాయి. దానికి ఎక్కువ లైకులు కూడా కొట్టేస్తుంది. సార్ బోల్డ్ అంత ఖర్చు పెట్టుకొని ఎవరు చూడమన్నాడు మేము ఆ కామెంట్స్?